కాదు, నీ లోపల ఉన్నాడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. దేవునికి మహిమ. ఎక్కడున్నాడు పరిశుద్ధాత్ముడు? ఎక్కడున్నాడు? బాప్తీసం పొందిన వాళ్ళ సంగతి నేను చెప్పట్లా. బాప్తీసం పొందిన వాళ్ళు ఇంకా తలుపు తెరవలా. తలుపులు వేసుకొని కూర్చున్నారు, గట్టిగా గడ్డేసి తాళం వేసుకొని కూర్చున్నారు, నువ్వు రావద్దు బయటే ఉండని. బాప్తీసం పొందిన వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. బాప్తీసం పొందినప్పుడు కడగబడిన ఇంటి వలె నువ్వు శుభ్రపరచబడినప్పుడు పరిశుద్ధ ఆత్మ నీలోనికి ప్రవేశించి ఇప్పుడు నీలోనే నివాసం ఉంటున్నాడు ఆయన. నువ్వు దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తివయ్యావు, జీవగ్రంథంలో నీ పేరు రాయబడింది. బాప్తీసం పొందినోళ్ళతో చెప్తున్నాను నేను, పొందినోళ్ళతో కాదు. పొందినోళ్ళు ఇంకా నరక పంచులోనే ఉన్నారు, పాపులుగానే ఉన్నారు, పాపపు మురికిలోనే ఉన్నారు. వాళ్ళు ఆరాధించినా, ప్రార్థించినా, స్తుతించినా, భజన చేసినా బుస్సే. కానుకిచ్చినా కూడా బుస్సే. ఎందుకంటే మలినమైన చేతులతో వాళ్ళు సమర్పిస్తున్నారు. దేవుడు అంటాడు, నీ కానుక తర్వాత నువ్వు ముందు శుద్ధీకరణ పొందాలి అంటాడు. శుద్ధీకరణ ఏంది ప్రభు అంటే, మారు మనసు పొంది పాపములన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడాలి నువ్వు అంటాడు. అది ఇప్పుడు మన వల్ల కాదులే అంటే అసలు సర్దుకో అంటాడు. సర్దుకో, ఆత్మానందం పరమానందమే తప్ప నువ్వు అప్పగించేది నాకేది చెందదు బాబు, ఎందుకంటే నువ్వు ఇంకా నా సొత్తు కాలేదు అంటాడు దేవుడు. అందుకని బాప్తిసం పొందిన వాళ్ళకి చెప్పట్లా నేను. బాప్తిస్మం పొంది క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తములో ప్రతి పాపమును కడుక్కొని శుద్ధీకరణ పొందినటువంటి వారందరికీ చెప్తున్నా, ఏనాడైతే మారు మనసు పొంది యేసయ్యకు నీ హృదయ తలుపు తెరచి ఆయన మాటకు విధేయత చూపి